మలయాళ స్టార్ హీరోలలో ఒకరైన పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా టైం తీసుకుని తెరకెక్కించిన సినిమా ది గోట్ లైఫ్ ఆడు జీవితం. చాలా డిలే అయిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు సమ్మర్ లో రిలీజ్ అవ్వగా యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది. సినిమా నార్మల్ కమర్షియల్ మూవీ కాదు, ఎక్స్పెరిమెంటల్ మూవీ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుని రన్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. తెలుగులో మాత్రం మంచి రివ్యూలు వచ్చినా కానీ టిల్లు స్క్వేర్ సినిమా పోటీలో ఉండటంతో ఈ సినిమాను పెద్దగా జనాలు ఆదరించలేదు. టోటల్ రన్ లో 2.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న ఈ సినిమా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.8 కోట్ల రేంజ్ దాకా ఉండగా టార్గెట్ కి 55 లక్షల దూరంలో ఆగిపోయి టిల్లు స్క్వేర్ వలన అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా టోటల్ మలయాళంలో హిస్టారికల్ కలెక్షన్లను సాధించగా ఫైనల్ రన్ కలెక్షన్లను చూసుకుంటే కేరళలో 78.9 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 2.7 కోట్లు, తమిళనాడులో 8.2 కోట్లు, కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.35 కోట్లు, ఓవర్సీస్ లో 59.65 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 158.80 కోట్ల దాకా గ్రాస్ ను 71.35 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. సినిమా వాల్యూ బిజినెస్ లెక్కలు ట్రేడ్ లో క్లియర్ గా తెలియదు కానీ ఓవరాల్ గా అంచనా లెక్కల ప్రకారం 40 కోట్లకు పైగా సినిమా బిజినెస్ ఉంటుందని అంచనా. ఆ బిజినెస్ లెక్క మీద సినిమా 30 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఓవరాల్ గా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ లో కలెక్షన్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.